హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పాప్కార్న్. టీటీలో దుమ్ము రేపుతున్న టాప్ 3 ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 3 మహారాజా, విజయ్ సేతుపతి 50th ఫిలిం. ఆయన ఇంత త్వరగా 50 ఫిల్మ్స్ ఎలా ఫినిష్ చేశాడో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ ఫిలిం మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్. ఒక నార్మల్ స్టోరీని డైరెక్టర్ స్క్రీన్ ప్లేతో, హీరో యాక్టింగ్తో 2.5 hours సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టి చూపించగలరని ఈ మూవీ ప్రూవ్ చేసింది. హీరో వైఫ్ యాక్సిడెంట్లో చనిపోతుంది. తన కూతురుతో సిటీకి దూరంగా ఒక ఇంట్లో ఉంటాడు. సడన్గా వన్ డే లక్ష్మి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. ఆ లక్ష్మి ఎవరు, అసలు తను పోలీస్ స్టేషన్కి వచ్చింది కంప్లైంట్ ఇచ్చాడు అనేది స్టోరీ. లక్ష్మి ఎవరు అనేది మనకు 10 minutesకి అర్థమైపోతుంది. బట్ తను పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాడు అనేది మాత్రం మనకి మూవీ అంతా చూడాలి. ఎవ్రీ సీను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనుకుంటావు, బట్ అది రాంగ్గానే ప్రూవ్. ఇది డైరెక్టర్ స్క్రీన్ ప్లే మూవీ. స్క్రీన్ ప్లే అయితే సూపర్ భయ. మహారాజా ఫిలిం అయితే మస్ట్ వాచ్. లిస్ట్లో నెంబర్ 2 రాయన్. ఇది కూడా ధనుష్ 50th ఫిలిం అంట. మన 25th ఫిలిం ఏంటో మీకు ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్. 50th ఫిలిం అనగానే, ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అనగానే బడా డైరెక్టర్ ఇచ్చి హీరో రిలాక్స్ అవుతారు. బట్ ధనుష్ తనే రాసుకున్న స్టోరీని తనే డైరెక్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. గట్ స్టెప్ వేసి పాస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. మూవీ స్టోరీ ఇది కూడా సింపుల్ భయ, నార్మల్ రెగ్యులర్ స్టోరీ. మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. పేరెంట్స్ బయటకు వెళ్తే తిరిగి రారు. తమ్ముళ్ళది చెల్లిది బాధ్యత తన మీద ఉంటుంది. వాళ్ళ ఊళ్ళో ఉండే రౌడీజం వల్ల తను ఎలా ట్రప్ అయ్యాడు, దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. బట్ తన రైటింగ్ స్కిల్స్తో, ఏఆర్ రెహమాన్ బీజింగ్తో, కెమెరా వర్క్తో మూవీ నెక్స్ట్ లెవెల్కి తీసుకుంది. సందీప్ కిషన్ కూడా మంచి రోలే పడింది. ఇంటర్వెల్లో బ్యాంగ్ ఒకటి, చైల్డ్హుడ్ సీన్స్ ఒకటి అండ్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అవైతే మూవీ హైలైట్. మస్ట్ వాచ్ ఫిల్మ్, ఫ్యామిలీతో చూడండి. ఓటీటీలో అవైలబుల్ ఉంది అమెజాన్ ప్రైమ్. లిస్ట్లో నెంబర్ 1 కల్కి. ఆల్రెడీ థియేటర్లో 1200+ crores కలెక్ట్ చేసిన ఈ మూవీ ప్రభాస్ అన్న, నాగశ్విన్ కాంబోలో వచ్చిన ఒక మ్యాజికల్ మిరాకిల్ అని చెప్పాలి. మహాభారతం నుంచి ఫ్యూచర్ వరకు ఉండే స్టోరీయే ఇది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, ప్రభాస్ అన్న భైరవగా, దీపికా పదుకొనే సుమతిగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్గా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ది బెస్ట్. జలసాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ్ ఎవరు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్ కి, సంబాల ప్రాంతానికి మధ్య పోరాటమైంది. అశ్వత్థామ కోసం వచ్చిన భైరవ్ ఎవరు? అశ్వత్థామ శాపం నుంచి విముక్తి పొందాడా? అసలు ప్రాజెక్ట్ కి లక్ష్యం ఏంటి అని అనేక ప్రశ్నలకు సమాధానమే స్టిల్ మీరు కల్కి మూవీ చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.